సింహవాహిని నీవే మాతంగివే పతిత పావని ప్రత్యంగిర సుందర మీనాక్షివే. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీ దుర్గా భవాని. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అమ్మ మన కోటమ్మ తల్లి కొలిచే భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై మన కొట్టాం గ్రామంలో విశేష పూజలు అందుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయనగరం జిల్లా కేంద్రానికి సుమారు 22 కిలోమీటర్లు, ఎస్కోట మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొట్టాం గ్రామంలో వందల సంవత్సరాల కిందట అమ్మవారు వెలిసారని గ్రామస్తులు చెప్తున్నారండి. అప్పటి నుంచి నిత్యం పూజలు నిర్వహిస్తున్నామని, కాలక్రమంలో అమ్మవారి మహిమలు తెలుసుకుని చాలా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారండి. నమ్మకమే దేవుడు ఫ్రెండ్స్. ఆ నమ్మకంతోనే విజయనగరం జిల్లా చీపురుపల్లి, గజపతినగరం, బొప్పలి, సాలూరు, రాజాం, పాలకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, నర్సన్నపేట, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుని కనులారా దర్శించుకుని తరిస్తున్నారు ఫ్రెండ్స్. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి స్వరూపంగా భావించే చెట్టు వద్ద చాలా మంది భక్తులు పసుపు కుంకుమ సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారండి. ఈ చెట్టు కొన్ని వందల సంవత్సరాల నుంచి భక్తుల పూజలు అందుకుంటుందని స్థానికులు చెప్తున్నారండి. అలాగే కొంతమంది భక్తులు ఆలయం ఎదురుగా కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారండి. చాలా మంది భక్తులు కోళ్లు, గొర్రెపోతులు, మేకలను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి మొక్కులు చెల్లించుకుంటున్నారండి. డప్పు వాయిద్యాలు, చిన్నారులతో ఆలయ పరిసరాలన్నీ చాలా సందడిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ విశేషం ఏమిటంటే, మన రాయగడ మధ్యగారం తల్లి తలుపులమ్మల అమ్మవారి ఆలయాల వద్ద ఎలాగైతే మొక్కులు చెల్లించుకుని అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేసి వస్తాం కదా ఫ్రెండ్స్, సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు తీసుకొచ్చిన కోడిపుంజులు, గొర్రెపోతులు, మేకపోతులను ఇక్కడే వండుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కలిసి ప్రశాంతంగా భోజనాలు చేసి ఇంటికి బయలుదేరుతారండి. ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. వాసుదేవ శ్రీకృష్ణుడి విగ్రహం చుట్టూ గోవులు ఉన్నాయండి. చాలా మంది భక్తులు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని గోవులు కరిటిపళ్ళు అందిస్తున్నారండి. అమ్మవారికి మనం మొక్కు చెల్లించుకున్న గొర్రెపోతులు, మేకపోతులను స్థానికంగానే వంటకు సిద్ధం చేసిస్తున్నారండి. అలా తీసుకెళ్లి వండుకునేందుకు వీలుగా మాంసం చేసిస్తున్నారు. మనం రుచికరంగా వండుకొని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనం చేసేయడమే ఫ్రెండ్స్. ఇక్కడ దేవస్థానం వారు కూడా వంటలు చేసుకుని భోజనాలు చేసేందుకు వీలుగా అవసరమైన సెట్లు నిర్మించి అద్దెకిస్తున్నారండి. ఒక్కో సెట్ కి 300 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. షెడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ షెడ్ల వద్ద పిల్లలు ఆడుకుంటుంటే పెద్దలు వంటలు చేసి భోజనాలు సిద్ధం చేస్తున్నారండి. అలాగే ఇక్కడ దగ్గరలోనే ప్రైవేట్ వారు కూడా భక్తుల అవసరాల కోసం కొన్ని షెడ్లు నిర్మించి అద్దెకిస్తున్నారండి. ఇక్కడైతే ఒక్కో షెడ్కు 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే ఈ షెడ్లు కొంచెం కొత్తవండి, ఇటీవలే నిర్మించారు. అందువల్ల డబ్బులు కూడా ఎక్కువ వసూలు చేస్తున్నప్పటికీ సౌకర్యవంతంగా అయితే మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ రూమ్ బుక్ చేసుకుని వంటలు చేసుకుని భోజనాలు చేసేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు ఎస్కోట చేరుకుని కొట్టం చేరుకోవచ్చండి. విజయనగరం, శ్రీకాకుళం నుంచి వచ్చే భక్తులు ఎస్కోట మార్గంలో వెళ్లే బస్సులు, ఆటోల ద్వారా కూడా ఇక్కడ చేరుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తరించండి ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీ కోటమ్మ తల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.